ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతి రమేష్ సుధీర్లని అక్రమ అరెస్టు చేసిన పోలీసులు కోటి ఆసుపత్రిలో వైద్య చికిత్సల నిమిత్తం డాక్టర్ల దగ్గర అందించారు. వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎన్టీవీ కార్యాలయంపై పోలీసుల దాడిని ప్రజాస్వామ్యవాదులు ఖండించారు. ప్రముఖ ఛానల్ ఎన్టీవీపై పోలీసులు దాడి చేయడం అంటే మీడియాపై దాడి చేయడమేనని, అక్రమంగా అరెస్టు చేసిన ఎన్టీవీ జర్నలిస్టులని తక్షణమే విడుదల చేయాలని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశాయి. అడిగిన ఆయనకు అడిగిన ఆయన ఇప్పుడే అదే చెప్పండి. అది నాకు తెలియదన్నా, ఇప్పుడు వాళ్ళకి వస్తున్నారని చెప్పారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. సుధీర్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్లో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహించి తీసుకెళ్తున్నారు. దొంతు రమేష్ ఉన్నాడు. దొంతు రమేష్తో మాట్లాడతా తర్వాత ఖచ్చితంగా మాట్లాడతా. వాళ్ళకి ఎట్లా అరెస్ట్ చేశారు? ఇది అక్రమ అరెస్టు, ఖచ్చితంగా న్యాయపరంగా కోర్టులో తేల్చుకుంటాం. ఈ అక్రమ అరెస్టు ఖచ్చితంగా తేల్చుకుంటాం కోర్టులో. కుట్రపూర్తంగానే మీరు అరెస్ట్